ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప 80వ జన్మదినోత్సవం కావటం మరొక విశేషం. ఈ కార్యక్రమానికి ఆయన కూడా హాజరయ్యారు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు. కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు బిఎస్ యడ్యూరప్ప పుట్టినరోజు అని ప్రధాని అన్నారు. ఆయనకు భగవంతుడు దీర్ఘాయుషు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు ప్రధాని మోదీ. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన జీవితాన్ని పేద ప్రజలకు, రైతులకు అంకితం చేశారన్నారు. గత వారం ఆయన కర్ణాటక అసెంబ్లీలో చేసిన ప్రసంగం ప్రతి నాయకుడికి ప్రేరణ కావాలని అన్నారు మోదీ. ఎంత ఎదిగినా ఆయన ఒదిగే ఉంటారని మాజీ సీఎంపై ప్రశంసలు గుప్పించారు. ఇదిలా ఉండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. శివమొగ్గలో 2 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా శివమొగ్గ, షికారిపూర, రేణిబెన్నూరులో కొత్త రైల్వే లైన్లు, కోటే గంగనూరులో రైల్వే కోచింగ్ డిపో వీటిలో ఉన్నాయి. కొత్త రైల్వే లైన్ మల్నాడు రీజియన్తో బెంగళూరు, ముంబై లైన్ను కలుపుతుంది. దీనికి 990 కోట్ల పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు 215 కోట్లు విలువ చేసే పలు రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధాని.